ఉండనీకే హాస్టల్ సక్కా లేవు, తిననీకే తిండి సక్కా లేదు, వచ్చే పైసలు 4 నెలలకోసారి ఇస్తుర్రు అని ఒక లిస్టు చెప్పి సమ్మెకు పోదాము అనుకున్నారు కదా జూనియర్ డాక్టర్లు. ఆఖరికి ఏమైందో చూడుర్రి. సమ్మె షురూ చేద్దామని చెప్పి వాళ్ళ డిమాండ్లను రాసి గవర్నమెంట్ కి ఇచ్చి సమ్మెకు దిగుదామనుకున్న జూనియర్ డాక్టర్లతోని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారుతోని జరిగిన చర్చలు సఫలమయ్యి జూడాల సమ్మె షురూ చేయకముందే ఒడిసిందుల్లా. ఇక ఇవాళ నెల సంధి స్టైఫెండ్ రాకపోవడంతోని రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మెకు ఓనికి నిర్ణయం తీసుకొని హెల్త్ సెక్రటరీతోని మీటింగ్ పెట్టిర్రు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ మాటిచ్చి మంత్రి సారుతోని మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక వాళ్ళు పెట్టిన ముఖ్య డిమాండ్లల్లా స్టైఫెండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుడే గాక ప్రతి నెల 15 తారీఖు లోపు స్టైఫెండ్ ఇస్తామని, అట్లనే హాస్టళ్లల్లా మంచి వసతులతోని కొత్త హాస్టల్స్ కూడా కడతాము, అట్లనే మిగిలిన వాటిని కూడా తొందరలోనే పరిష్కరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ సారు హామీ ఇచ్చుడుతోని సమ్మెకు పోతలేము అని చెప్పుకొచ్చిర్రు జూడాలు. మీకు ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని చోట్లలా మీకు సరిపడన్ని హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి కలుగజేస్తామని చెప్పేసి మాకు చెప్పారు. మాకు ఇప్పటికీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ స్టైపెండ్స్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ స్టైపెండ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. ఆనందం వ్యక్తం చేస్తున్నాం దీనికి కూడా. ఇంకాను ఇలాగే ఎవ్రీ మంత్ మాకు 15వ తారీఖు లోపు అందరికీ స్టైపెండ్స్ పడేలాగా అండ్ మిగతా ఏవైతే మేము డిమాండ్స్ చెప్పామో అన్నిటికీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని మాకు అష్యూరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము హెల్త్ మినిస్టర్ సార్కి.